హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి, ఎరగంట హస్బెండ్. ఫోర్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, మీ మావయ్య ఏమో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అని గతాన్ని గుర్తు చేసుకుంది హేమ. రెండు జడలతో పరికిణి ఓణితో ఒక జడలో రోజు పెట్టుకుని బుక్స్ పట్టుకుని తన ఫ్రెండ్ అయిన మీరాతో నవ్వుకుంటూ కాలేజ్ గేట్లోకి ఎంటర్ అయ్యింది. సర్రున దూసుకొచ్చింది R100 బైక్ తన వైపు. దాని సౌండ్కి కంగారుగా చేతుల్లో బుక్స్ వదిలేసి స్టాట్యూలా కళ్ళు మూసుకుని భయంతో నిల్చుండిపోయింది. తన పక్కనే హారన్ సౌండ్ వినిపించి కళ్ళు తెరిస్తే ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నుంచుని తన వైపే చూస్తున్నాడు నవ్వుతూ రవీంద్ర. అని గాలి ఊది, ఏమండి ఏమనుకుంటున్నారు? కాలేజ్ అనుకుంటున్నారా లేదా రోడ్డు అనుకున్నారా? ఏంటా స్పీడ్? మనుషులను చంపేద్దామని కంకణం కట్టుకున్నారా అని గయ్యమంది హేమ. ఏం మాట్లాడకుండా నవ్వుతూ నచ్చో పిల్ల అని బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రవీంద్ర. మీరా నోరు తెరిచి చూస్తూ, అతను నీకు ముందే తెలుసా అంది. అని బుర్ర తిప్పింది అడ్డంగా బిక్కమొహంతో హేమ. సర్లే, ఎవడో పని పాట లేనోడు, ఏదో వాగేసిపోయాడు, పద క్లాస్ టైం అవుతుంది అని వెళ్ళాను. ఫస్ట్ రోజు కావడంతో క్లాసులు పెద్దగా జరగలేదు. హేమ మీర ఇద్దరు క్యాంటీన్కి వచ్చి లంచ్ బాక్స్ తెచ్చుకోక టిఫిన్ చెప్పి కూర్చున్నారు. వేరే దోశ ప్లేట్స్ తెచ్చి పెట్టి వెళ్ళాడు. ఇద్దరు మాటలు చెప్పుకుంటూ తింటుంటే హాయ్ అంటూ వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని హేమ ముందున్న ప్లేట్స్ తీసుకొని దోశ తుంచి నోట్లో పెట్టుకున్నాడు రవీంద్ర. అది నాది అంది కోపంగా హేమ. ఇంకా నాది నీది ఏంటి సిల్లీగా అని నవ్వి ఫుల్గా తినేసి లేచి నచ్చోపిల్లని సర్వర్తో హేమకు టిఫిన్ చెప్పి వెళ్ళిపోయాడు. ఎవడే వీడు, వచ్చుండి తినుండి నచ్చావన్నాడు అంది మీరా గుడ్లు రౌండ్గా తిప్పుతూ. ఈసారి ఎడుపు మొహం పెట్టింది హేమ. సరే, వాడు ఈసారి దాన్ని మటన్ కేమా కొట్టినట్లు కొట్టేస్తా, తిను ముందు ప్లేట్ ముందుకు జరిపింది మీరా. తిన్నాక ఏదో ఆలోచిస్తూ క్లాస్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ 4కి కాలేజ్ నుండి బయటకు వచ్చారు. బస్ స్టాప్కి నడిచి వెళ్తున్నారు హేమ మీరా. వెనుక నుండి హార్న్ సౌండ్ వినిపించి తల తిప్పి చూశారు. పిల్లారా, డ్రాప్ చేస్తా అన్నాడు రవీంద్ర కోపంగా చూస్తూ. ఒళ్ళెలా ఉంది? మాకు కాళ్ళున్నాయి, నడవగలము మేము. నీ పని నువ్వు చూసుకో, ఇంకోసారి నా వెనక పడితే ఊరుకునేదే లేదు అంది సీరియస్గా హేమ. రవీంద్ర నవ్వుతూ ఇంకా నచ్చావు పిల్ల అని వెళ్ళిపోయాడు. అబ్బాయి ఎవడే వీడు, బుర్ర ఇట్టా తింటున్నాడు అంది తల పట్టుకుని మీరా. ఏమోని అంది హేమ తల కొట్టుకుంటూ. సాయంత్రం ఇంటికి వచ్చాక వాకిట్లో ఉన్న తండ్రిని చూసి కంగారు వచ్చేసింది. ఏంటి ఆలస్యం అన్నారు హేమ తండ్రి సత్యం. బస్సు లేట్ నాన్న అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. తల్లి అనసూయ, వచ్చావా? కాళ్ళు కడుక్కునిరా, ఏమైనా తిందువు గాని అంది. అని వెళ్ళి బావి దగ్గర కాళ్ళు మొహం కడుక్కుని వచ్చింది. తల్లి టిఫిన్ పెడితే తింటూ మధ్యాహ్నం రవీంద్ర తన టిఫిన్ తినేయడం గుర్తుకు వచ్చింది. తినడం ఆపి ఏదో ఆలోచిస్తున్న కూతురిని చూసి ఏంటే తినకుండా ఆలోచన అంది అనసూయ. ఇంతలో అనసూయని భర్త పిలుపుతో నువ్వు తింటూ ఉండు, నాన్న పిలుస్తున్నారు, చూస్తాను వెళ్ళింది. తండ్రిని తలుచుకుని అమ్మో అతని గురించి ఆలోచించకూడదు అనుకుని గబగబా తినేస్తాను గదికి వెళ్ళిపోయింది. మార్నింగ్ కాలేజీకి వెళ్తూనే చుట్టూ వెతుకుతూ అతను కనిపించకూడదు అనుకుంది పదే పదే మనసులో హేమ. హాయ్ అన్నాడు వెనక నుండి రవీంద్ర. టెన్షన్తో వెనక్కి తిరిగి నువ్వా అన్నట్లు చూసింది. మొహం తిప్పుకుని ముందుకు నడిచింది. అతన్ని పట్టించుకోకూడదని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యి. హలో పిల్ల, నిన్నే పిలిచా, పలకుండా పోతావే అన్నాడు వెనుకే వస్తూ రవీంద్ర. చురుగ్గా ఒక లుక్ విసిరింది. అతడి మాటలు విననట్టు వేగంగా వెళ్ళిపోయింది హేమ. పిల్ల, చెవుడొచ్చిందా? నిన్న బాగానే వినిపించిందిగా, తెల్లారేసరికి చెవులు ఎలా దుబ్బాయి చెప్పు అంటూ వింత ఫోజులో నిలబడ్డాడు రవీంద్ర. అతని మాటలకు ఉడుక్కుంటూ పిల్ల లేదు పీచు లేదు, నా పేరు హేమలత అని గంటుగా మొహం పెట్టింది. హేమ దోమ, ఈ హేమ అయితే లైఫ్ అంతా ప్రేమతో కుడితే ఆ దోమ బ్లడ్ తాగడానికి కుడుతుంది అన్నాడు నవ్వుతూ. చురుగ్గా చూసింది. చూపులే బాణాలుగా చేసి నా గుండెలో దింపుతున్నావు కదే చేపకళ్ళ చిన్నదానా అన్నాడు హార్ట్పై రబ్ చేసుకుంటూ. అవును పిల్ల, పీచు అంటున్నావు, మనకు పెళ్ళైతే పుడతారు పిల్ల పీచు అన్నాడు రవీంద్ర ఉడికిస్తూ. రవీంద్ర నోటితో పలికే ప్రతి పలుకు తన చెవులకు అమృతధారలా ఉంటే మనసును ఎంత అదుపు చేసుకుందామన్నా తన వల్ల కాక అక్కడే ఉంటే తన వైపు బిండయ్యే ప్రమాదం ఉందని వడివడిగా నడుచుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది హేమ. అలా రోజు పలకరించడం, తన ప్రేమ పలుకులతో హేమను విసిగించడం చేస్తూనే ఉన్నాడు రవీంద్ర. అంతలో ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రావడంతో బిజీగా చదువులో పడ్డారు. ఎగ్జామ్స్ అయ్యాక 10 రోజులు సెలవులు ఇచ్చారు కాలేజీకి. అప్పుడు మొదలైంది హేమలో బాధ. రోజు తన కళ్ళెదుటే ఉండి ఒక్కరోజు గడవడానికి ఎంతో భారం అర్థమైంది. ఎటు చూసినా రవీంద్ర అల్లరి చూపులే కనిపిస్తున్నాయి. ఎవరి మాటలు విన్నా అతని మాటలే గుర్తుకు వచ్చి మనసులో ఉండేది కాదు. ఆకలి వేయడం లేదు,
కంటినిండా నిద్ర పట్టడం లేదు. ఏదో దిగులు. ఎందుకు అని తెలియని గజిబిజి అంతా. కూతురిలో నిశ్శబ్దత చూసి హేమ ఒంట్లో బాగోలేదా అని అనసూయ ఆప్యాయంగా తల నిమిరారు. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని అదేం లేదమ్మా బాగానే ఉంది అంది. మరెందుకు ఇలా ఉంటున్నావు? సరిగ్గా తినవు, ఏదో పరధ్యానంగా ఉంటావు అని అడిగింది అనసూయ. ఒకదాన్నే ఉంటున్నాగా, అందుకే అలా అనిపిస్తుంది నీకు అంతే అంది హేమ. అని నిట్టూర్చి తన భర్త విషయం తెలిసి ఏం మాట్లాడలేదు. తన తోటివారిని ఎవరిని ఇంటికి రానివ్వరు. హేమను ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇల్లు కాలేజ్ అంతే. మీరా కూడా ఇంటర్ నుండి ఫ్రెండే తనకు. ఎప్పుడు హేమ దగ్గరకు రాలేదు. కాలేజ్ చదువు కూడా తను ఎంతో బ్రతిమలాడితే ఒప్పుకున్నారు. అది 100 కండిషన్స్‌తో. ఎగిరే మనసులో బంధిస్తే ఎంత బాధగా ఉంటుందో అది తనకు తెలియంది కాదు. కానీ భర్త మాటలకు ఎదురు చెప్పలేక తన నిస్సహాయతకి ఏమీ చేయలేదు. రవీంద్ర తన బండి వేసుకుని రోజూ ఒక్కసారైనా హేమ వాళ్ళ వీధిలోకి వచ్చేవాడు. కానీ ఒక్కరోజు కూడా హేమ తనకు కనిపించలేదు. ఎంతో బాధ, దిగులు కలిగేది. హాలిడేస్ పూర్తి కాగానే ఎంతో సంతోషం వచ్చేసింది. హేమకు తొందరగా లేచి రోజు కంటే ప్రత్యేకంగా రెడీ అయ్యింది. త్వరగా లంచ్ చేసి బుక్స్ పట్టుకుని బయటికి వచ్చింది. తండ్రి గుమ్మం దగ్గర ఎదురవగానే సైలెంట్ అయ్యింది తల వంచి. హేమ ఎలా వెళ్తున్నావు అలాగే రావాలి అన్నాడు వార్నింగ్ టోన్తో సత్యం. వణుకుతూ అలాగే నాన్న అంది నెమ్మదిగా. బస్ టైం అయింది అని లోపలికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు రవీంద్రను చూస్తాను అనే ఆనందం ఆవిరైపోయి భారమైన మనసుతో కాలేజీ బాట పట్టింది హేమ. రవీంద్ర త్వరగా కాలేజీకి వచ్చి బస్ స్టాప్ దగ్గరే ఎదురు చూస్తున్నాడు. హేమను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతతో. బస్సు వచ్చి ఆగింది. హేమ మీరా దిగారు. రవీంద్ర పెదవుల మీద నవ్వు విరిసింది హేమను చూడగానే. రవీంద్రను చూసి కూడా చూడనట్లు వెళ్ళింది హేమ. తండ్రి మాటలు చెవులో మారుమోగుతుంటే మనసును రాయిలా మార్చుకుని ఎంతో ఆనందంతో హేమను చూడాలని వచ్చిన తనకు ఆమె తన వైపు చూడకపోవడంతో బాధ కలిగింది. ఏ పిల్ల అలా పట్టించుకోకుండా వెళితే ఊరుకుంటాననుకుంటున్నావా అని వెనుకే బండి మీద వస్తూ అడిగాడు. ప్లీజ్ నా వెంట రావద్దు, మీకు పుణ్యం ఉంటుంది అని దండం పెట్టింది కన్నీళ్లతో. మీరా కూడా బాధగా చూసి ప్లీజ్ అండి తన జోలికి రాకండి అని రావే హేమ అని లాక్కెళ్ళింది. హేమ కళ్ళల్లో బాధ చూసిన రవీంద్రకు చెప్పలేని పెయిన్ కలిగింది. నేను నిన్ను వదిలేయాలా? అది నా వల్ల అవుతుందా? ఎందుకు హేమ ఎంత బాధపడుతున్నావు? నాకు తెలిసి నువ్వు ఒక్కదానివే కూతురివి. నీకేం సమస్యలున్నాయి? నన్నెందుకు మీ వాళ్ళు ఒప్పుకోరని ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి భయంతో నన్ను దూరం పెడుతున్నావా? ఎలా మర్చిపోగలను అనుకుని బాధగా హేమ వెళ్ళిన వైపే చూశాడు. పాపమే అతను చాలా బాధపడుతున్నాడే. అతని కళ్ళల్లో నీపై అంతులేని ప్రేమ కనిపిస్తుంది. నీ అర్థం లేని భయాలతో రవీంద్రను హార్ట్ చేయకు అంది మీరా. నాకు లేదే రవీంద్రను దూరం పెట్టాలని, కానీ మా నాన్నను తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. మా అమ్మ ఎంతో బ్రతిమలాడితే నన్ను కాలేజీకి పంపడానికి ఒప్పుకున్నారే. ఇప్పుడు రవీంద్ర గురించి తెలిస్తే చాలా గొడవలు అవుతాయే. అదే నా భయం అని దిగులుగా మొహం పెట్టింది హేమ. సర్లే అతనితో చెప్పావుగా, ఇంక వదిలే అంది మీరా. ఇంకా కాలేజీలో ఉండబట్ట బుద్ధిగా అవ్వక రవీంద్ర బయటికి వెళ్ళిపోయాడు. లంచ్ అవర్లో క్యాంటీన్కి వచ్చి హేమకు అక్కడెక్కడ రవీంద్ర కనిపించలేదు. డల్గా చుట్టూ చూస్తుంది. ఏంటి దిక్కులు చూస్తున్నావు? తిను అంది మీరా. వద్దే ఆకలి లేదు అంది హేమ. చూడు హేమ, నీ బాధ నాకు అర్థమైంది. రవీంద్ర కోసం చూసావు. అతను కనిపించక నీకు ఆకలి వేయడం లేదు. ఈ పూట బ్రేక్ చేసావు ఫుడ్. రోజు ఎలాగే ఉంటావా? నీకు నువ్వే వద్దు అనుకున్నావు. మళ్ళీ అతని కోసం ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. ముందు నీ మనసు ఏంటో అది తెలుసుకుని అప్పుడు సరైన డిసిషన్ తీసుకో అని తింటూ అంది మీరా. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.